C23 ఎగ్జామ్కి సంబంధించి అక్టోబర్ అండ్ నవంబర్లో జరగబోతున్న ఏదైతే థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో అయితే డిస్కస్ అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియోలో డిస్కస్ చేసిన విధంగానే సో ఈ వీడియో నుంచి మీ అందరికి కూడా చెప్పడం ఏంటి అంటే లైక్ ఎవ్రీ సబ్జెక్ట్ అండ్ ఎవ్రీ బ్రాంచ్కి రిలేటెడ్గా సో ఏ దాని నుంచి ఏది మనకి ఇంపార్టెంట్, మన యొక్క ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది ఎలా వెళ్ళాలి అనే డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఈ యొక్క సిరీస్లో అయితే తెలుసుకోబోతున్నాము. సో గైస్, మన ఛానల్ మీకేంటంటే ఎగ్జామ్ రోజుటి వరకు లైక్ మీరు ఈరోజు మార్నింగ్ ఎగ్జామ్ అంటే ఆ రోజుటి వరకు మన ఛానల్ అయితే మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. నాట్ ఓన్లీ ఫర్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సో ఇద్దరు మీరు ఆటోమొబైల్స్ అయినా అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అయినా సివిల్ ఇంజనీరింగ్ అయినా సో నాకు తెలియకపోవచ్చు ఆ బ్రాంచెస్ గురించి, బట్ నేను రీసెర్చ్ చేస్తాను. తెలిసిన స్టూడెంట్స్ ఉంటారు కదా, లైక్ సీనియర్స్, మీ సీనియర్స్ ఎవరైనా ఉన్నవాళ్ళు ఆర్ఎల్స్ లెక్చరర్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళని కన్సల్ట్ అవుతాను. సో వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇన్ఫర్మేషన్ అయితే నేను గ్యాదర్ చేసుకొని మీకు ఇక్కడ ఈ బోర్డు పైన మీకు అంతా కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో C23 అక్టోబర్ నవంబర్ ఎగ్జామ్స్కి సంబంధించి థర్డ్ సెమిస్టర్ ప్రజెంట్ అయితే మీరందరూ కూడా సో థర్డ్ సెమిస్టర్కి అయితే ఎంటర్ అయితే అయిపోయారు. ఈ థర్డ్ సెమిస్టర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన సిలబస్ ఇది. ఓకే, సో సిలబస్ ఇన్ ద సెన్స్ మీకుండే సబ్జెక్ట్స్ ఇవి. సో ఎవరికైనా తెలియకపోతే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2, సెకండ్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ మిషన్స్ 1, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏసీ సర్క్యూట్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్, ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సి ప్రోగ్రామింగ్. ఓకే, సో ఈ టోటల్ 5 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ 5 సబ్జెక్ట్స్ అనేటివి థియరీ ఎగ్జామినేషన్స్. ఓకే, సో థియరీగా మీకు ఈ 5 ఎగ్జామ్సే ఉంటాయి. సో రిమైనింగ్ మీకు కొన్ని ల్యాబొరేటరీస్ ఉన్నాయి ప్రాక్టికల్వి, అవి మనము తర్వాత డిస్కస్ చేద్దాము క్లియర్గా. బట్ మన మెయిన్ ఫోకస్ అంతా కూడా ఈ థియరీ ఎగ్జామ్సే, ఎందుకంటే ప్రాక్టికల్ మీకేమంత ప్రాబ్లమ్స్ అయితే రావు. సో కొన్ని టిప్స్ ఇవ్వాల్సినవి ఉన్నాయి మీ అందరికి కూడా, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కూడా ఎలా మనము ఫుల్ఫిల్ చేసుకోవాలనేసి. సో అవి కూడా మీకు గోయింగ్ ఫార్వర్డ్ అయితే చెప్తాను. చాలామంది కూడా అది ఫాలో అవ్వరు, బట్ మనం ఫాలో అయ్యేటట్టుగా మనం అయితే ప్రయత్నిద్దాం. ఓకే, సో ఎలక్ట్రికల్కి సంబంధించిన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించి ఈ 5 సబ్జెక్ట్స్ పైన మన మెయిన్ ఫోకస్ అంతా ఉండాలి. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్లో థర్డ్ సెమిస్టర్ అక్టోబర్ నవంబర్లో జరుగుతుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ ముందు తీయాలి, ఇది ప్రతి ఒక్కరికి ఉండే క్వశ్చన్ మార్క్. సో ఆ క్వశ్చన్ మార్క్ కోసమే నేను ఇక్కడ ఉన్నాను మీకు. ఓకే, సో ఇక్కడ మనకు మేజర్ సబ్జెక్ట్ ఏది, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏది అంటే నేను ఫస్ట్ రికమెండ్ చేసేది ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2. ఓకే, సో దీనికి మనము ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. సో దీనికి సంబంధించి ఇంకొక పర్టికులర్ వీడియో చేస్తాను. లైక్ దీంట్లో మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, దాంట్లో ఏ యూనిట్ని మనం బేస్ చేసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 అనేది నాట్ ఓన్లీ ఫర్ ఎలక్ట్రికల్ స్టూడెంట్, సో ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. ఐ థింక్ కామన్ సబ్జెక్ట్ ఇది. సో మ్యాక్సిమం అందరికి కూడా ఉంటుంది కాబట్టి నేను దీనిపైన డెడికేటెడ్ వీడియో ఒకటి సపరేట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలక్ట్రికల్ మిషన్స్ అదేవిధంగా ఏసీ సర్క్యూట్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ ఇంపార్టెంట్ కాదా, దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అంటే ఎస్ అని చెప్తాను. ఎందుకు అంటే మీకు ఇక్కడ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కనుక బాగా వస్తేనే మీరు ఎలక్ట్రికల్ మిషన్స్ కానీ ఏసీ సర్క్యూట్స్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ అలౌ చేయగలుగుతారు. ఎందుకంటే ఈ యొక్క 2 సబ్జెక్ట్స్ అనేటివి కూడా మీకు థియరీ కన్నా ప్రాక్టికల్గా ప్రాబ్లమాటిక్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఓకే, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి ఏసీ లైక్ ఎలక్ట్రికల్ మిషన్స్ అదేవిధంగా ఏసీ సర్క్యూట్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్లో. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి, దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను. సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి అంటే ఏసీ సర్క్యూట్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్కి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకు అంటే ఈ ట్రాన్స్ఫార్మర్స్ టాపిక్ అనేది చాలా చిన్నది, బట్ చాలా మంచిగా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. బట్ ఏసీ సర్క్యూట్స్ అని చూసారా, ఇది చాలా మందికి ఒక హెడ్ఏక్గా కూడా మారిపోతుంది. లైక్ ఇక్కడ మనకు థెవెనియన్స్ థీరం, సూపర్ పొజిషన్ థీరం, ఇలా చాలా థీరమ్స్ వస్తాయి. సో నెంబర్ ఆఫ్ సర్క్యూట్స్ వస్తాయి. సో ఆ సర్క్యూట్స్ అన్నిటిని కూడా మీరు క్యాలిక్యులేషన్ చేయాలి. సో అది మీకు ఆన్సర్స్ రాకపోతే కొంచెం హెడేక్గా అనేది కూడా అనిపిస్తూ ఉంటుంది. సో దానికోసం ఆఫ్టర్ ఎలక్ట్రికల్ లైక్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2కి తర్వాత మీరు మ్యాక్సిమం టైం స్పెండ్ చేయాల్సింది
ఏసీ సర్క్యూట్స్, ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ సర్క్యూట్స్ పైన ఎక్కువగా మీరు టైం స్పెండ్ చేయాలి. అండ్ థర్డ్ విషయానికి వస్తే అఫ్ కోర్స్ మనకి ఎలక్ట్రికల్ మిషన్స్ వస్తుంది. సో ఈ ఎలక్ట్రికల్ మిషన్స్ అనే టాపిక్ అనే సబ్జెక్ట్ అయితే మీకు చాలా సింపుల్గా అయితే ఉంటుంది. బట్ ఏంటి అంటే ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేసుకోవాలి. అండ్ ఫోర్త్ వచ్చేసరికి మనకు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఇదైతే డెడ్ ఈజీ సబ్జెక్ట్, ప్రాబ్లం ఏముండదు మీకు. సో ఈజీగా మీరైతే ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ వన్ వచ్చేసరికి సి ప్రోగ్రామింగ్. ఓకే, సో ఈ సి ప్రోగ్రామింగ్ కూడా పెద్ద ప్రాబ్లం ఏముండదు, బేసిక్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే మీరు ఎలక్ట్రికల్ కాబట్టి, సో ఎలక్ట్రికల్ వాళ్ళకి అంత ఇన్డెప్త్గా క్వశ్చన్స్ అయితే అడగరు. మీకు క్వశ్చన్ పేపర్ అనేది చాలా సింపుల్గా అయితే వస్తుంది. ఓకేనా, నో ప్రాబ్లం అట్ ఆల్. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఈసీ కానీ మెకానికల్ వాళ్ళకి కానీ ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం. దాని తర్వాత మళ్ళీ ఎలక్ట్రికల్ వాళ్ళకి వచ్చి, సో ఎలక్ట్రికల్ మిషన్స్కి సంబంధించి, ఏసీ సర్క్యూట్స్కి సంబంధించి దాంట్లోంచి ఇంపార్టెంట్ టాపిక్స్ని తీసుకొచ్చి మనమైతే డిస్కస్ చేద్దాం గోయింగ్ ఫార్వర్డ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏపీ ఈసెట్ సెకండ్ కౌన్సిలింగ్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే మనమైతే డిస్కస్ చేసుకోబోతున్నాం. లైక్ వాట్? సో ఫస్ట్ వన్, కౌన్సిలింగ్ డేట్స్ అడుగుతూ ఉన్నారు. ఓకే, సో కౌన్సిలింగ్ డేట్స్ చూసుకున్నట్లయితే మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, జూలై లాస్ట్ వీక్లో మనకైతే ఉంటుంది. ఓకే, సో జూలై లాస్ట్ వీక్కి మనకైతే రిలీజ్ చేస్తారు నోటిఫికేషన్ అనేది. దాని తర్వాత మనము దానికి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసరికి సీట్స్ అనేటివి ఉంటాయా సెకండ్ కౌన్సిలింగ్కి? సీట్స్ అనేటివి అవైలబుల్గా ఉంటాయా అంటే మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఓకే, బట్ మీరైతే నాకు ఒక్కటే కాలేజీ నేను అనుకున్నాను, ఆ కాలేజే రావాలని పట్టుబట్టి కూర్చుంటే మాత్రం మీరు 1 year వేస్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఓకే, సో డోంట్ సిట్ ఫర్ 1 year. సో మీరు 1 ఆప్షన్ కన్నా మ్యాక్సిమం ఆప్షన్స్ 10 or 12 లేదా 12 to 20 ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఏదో ఒక కాలేజ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది మనము ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి సెకండ్ కౌన్సిలింగ్కి ఉన్న అప్డేట్స్ ఇవి. అండ్ ఇది వచ్చేసరికి C23 అక్టోబర్ నవంబర్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన అప్డేట్ ఇది. ఓకే, సో గోయింగ్ ఫార్వర్డ్ C20 వాళ్ళని కూడా కవర్ చేస్తాను. సో ప్రెజెంట్ C23 వాళ్ళని ఎక్కువగా గైడెన్స్ చేసేదానికి అవకాశం ఇవ్వండి. బికాజ్ ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఈ యొక్క డిప్లొమాకి అయితే జాయిన్ అయ్యారు కాబట్టి 1 year నుంచి ఉన్నారు. బట్ మ్యాక్సిమం మనకైతే కొంచెం వాళ్ళని ర్యామ్ చేయాలి. సో ఆ అవసరం అయితే ఉంది కాబట్టి మనము వీళ్ళపైన కొంచెం ఎక్కువగా పుష్ చేసి C20 వాళ్ళని కూడా సో మనమైతే కవర్ చేస్తూ వద్దాం ఒకేసారి. ఓకే, సో సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో ఈసీఈ స్టూడెంట్స్ పైన ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనమైతే డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఇది ఈసీ వాళ్ళకైనా, త్రిబుల్ ఈ వాళ్ళకైనా, మెకానికల్ వాళ్ళకైనా, సో వాళ్ళది మాత్రమే చూద్దాంలే అనేసి అయితే పెట్టుకోవద్దండి. ఏ వీడియో అప్లోడ్ చేసినా ప్రతి ఒక్కరు చూడడానికి ట్రై చేయండి. నాకు వ్యూ కోసం కాదు, నాకు వాచ్ టైం కోసం కాదు, నాకు మనీ కోసం కాదు. బట్ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి మీరు నేర్చుకోవచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని మీకు చెప్తూ ఉన్నాను. సో నేను ఏది కూడా స్క్రిప్ట్ అయితే చేయను, స్క్రిప్ట్ ఏదో అనుకొని ఇక్కడికి వచ్చి వీడియోలో మాట్లాడను. ప్రతిదీ కూడా నేను మాట్లాడేదంతా కూడా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత, చేతిలో పెన్ను పట్టుకున్న తర్వాత వచ్చే మాటలే నేను మాట్లాడడం జరుగుతుంది. ఓకే, సో ఆ టైంలో నాకు కొన్ని ఏమైనా గుర్తుకొచ్చింటే నా డిప్లొమా లైఫ్లో ఇలా జరిగింది అనేసి, సో అవి కూడా నేను ప్రతి ఒక్క వీడియోలో షేర్ చేసుకుంటూ ఉంటాను. కాబట్టి పర్టికులర్ త్రిబుల్ ఈ వాళ్ళకైనా లేదా ఈసీ వాళ్ళకే సో మనకి ఎందుకులే అనేసి అయితే వెళ్ళకండి. ప్రతి ఒక్క వీడియోనైతే మీరు చూడడానికైతే రెడీగా ఉండండి. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.